అనుమానమే పెనుభూతమైంది. ఇద్దరు మహిళలపై హత్యాయత్నానికి కారణమైంది. పోలవరం మండలం గుత్తి నదివి గ్రామంలో ఈ దాడికి ఒడిగట్టిన నిందితుడు ఆపై భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఐ రాజేష్ స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన నిచ్చెనకోళ్ల రామకృష్ణ కొబ్బరిదింపు కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి మండపేటకు చెందిన యువతికి 7 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి 5 ఏళ్లలోపు వయసున్న 2 మగపిల్లలు పుట్టారు. ఇదిలా ఉండగా భార్యపై రామకృష్ణ కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య శుక్రవారం ఉదయం నుంచి అదే పనిగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం చూసి ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయిన అతడు కొబ్బరి దింపునకు ఉపయోగించే కత్తితో భార్యపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఇదిలా ఉండగా కుమార్తెను చూసేందుకు ఆమె తల్లి మేరీరత్నం ఉదయం మండపేట నుంచి గుత్తి నదీవికొచ్చింది. కుమార్తెపై దాడి చేస్తున్న క్రమంలో రామకృష్ణను మేరీరత్నం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పట్టరాని ఆగ్రహానికి గురైన నిందితుడు మేరీరత్నంపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం హత్యాయత్నానికి ఒడిగట్టారన్న విషయం స్ఫురణకు రావడంతో రామకృష్ణ భీతిల్లాడు. ఈ నేపథ్యంలో అతడు చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ కూడా ఆసుపత్రి పాలవడంతో రామకృష్ణ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ విలపిస్తున్నారు. ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దిండివనంలో మద్యం మత్తులో వేధిస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసిన భార్యకు దిండివనం కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీ నగర్లో నివాసముంటున్న దక్షిణామూర్తి కుమారుడు సేదు అలియా సేదుపతి పుదుచ్చేరిలో ఉన్న పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మురుగవేణిని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు గుడిసె ఇంటిలో నివాసముంటున్నారు. 2019 ఆగస్టు 1వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సేతుపతి గుడిసెకు నిప్పు అంటుకోవడంతో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు దిండివనం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటికి నిప్పంటుకున్న సమయంలో ఇంటి బయట తలుపు వేసి ఉన్నట్లు తెలిసింది. దీంతో మురుగవేణి వద్ద పోలీసులు విచారణ చేయగా మద్యం మత్తులో తరచూ అతను వేధిస్తుండటంతో కిరోసిన్ పోసి ఇంటికి నిప్పంటించినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దిండివనం అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెహమాన్ మురుగవేణికి యావజ్జీవ శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మురుగవేణిని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.